హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏమంటే GTA 5 అనేది మన మొబైల్‌లో ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా మనం ఒకే ఒక క్లిక్‌లో మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనం ఎలాంటి బ్రౌజింగ్ అయితే చేయాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా అయితే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్‌ని కాపీ చేసుకొని మనం ఏమంటే గూగుల్ క్రోమ్‌లో పేస్ట్ చేస్తే అది మనకేమంటే డైరెక్ట్‌గా డౌన్లోడ్ లింక్ అనేది అయితే చేస్తుంది. అక్కడి నుంచి మనం డైరెక్ట్‌గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది తెలుసుకుందాం. సో దానికన్నా ముందు నా ఛానల్ కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకెంతో మోటివేషన్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఓకేనా ఫ్రెండ్స్, మన మొబైల్ స్క్రీన్కి అయితే వచ్చిన మొబైల్ స్క్రీన్లో మనం ఎలా డౌన్లోడ్ డైరెక్ట్గా క్లిక్ అయితే చేసుకోవచ్చు. నేనైతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చినాను. అక్కడ నుంచి ఆ లింక్ని అయితే డైరెక్ట్ అయితే ఓపెన్ అయితే చేసిన మీకు అయితే ఇలాగైతే వచ్చేస్తుంది. సో నేను అయితే చూపిస్తాను చూడండి. సో నేనైతే ప్రస్తుతానికి అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. క్రోమ్లో ఓపెన్ చేస్తే నేనైతే కాపీ చేసుకున్నాను లింక్ని. ఆ లింక్ని కాపీ చేసుకున్నాను. అక్కడ నుంచి అయితే నేనైతే డైరెక్ట్ అయితే పేస్ట్ చేశాను. చూడొచ్చు డైరెక్ట్గా పేస్ట్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ అయితే నేనైతే ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీడియా ఫైల్ అనేది అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూడొచ్చు 105 MB ప్లస్ 25 MB వచ్చింది. సో ఇదైతే నేనైతే డౌన్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ప్రస్తుతానికి అయితే డౌన్లోడ్ అయితే చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రాక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది దీనికోసం. సో దీన్ని మనం మళ్ళీ ఏమంటే ఎక్స్ట్రాక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ ఫైల్ అనేది. సో ఓకే, నేను ప్రస్తుతం డౌన్లోడ్ అయితే చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ యాప్ని అయితే మనం అయితే ఇన్స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ యాప్ అనేది ఇక్కడ చూడవచ్చు. ఈ యాప్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అయితే ఈ యాప్ అనేది మనం యూజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ప్రస్తుతానికి అయితే ఈ యాప్ని అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది యాప్ అనేది. సో ఈ యాప్ ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత వెళ్ళి ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ మనం ఎక్కడ మనకి డౌన్లోడ్ అయి ఉంటుంది అన్నది తెలుసుకొనేసి అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే వెరీస్. సో మనం ఎక్కడ డౌన్లోడ్ అయితే మేబీ మనం ఏమంటే డౌన్లోడ్లో అయితే ఉంటుంది. సో డౌన్లోడ్లోకి అయితే వెళ్ళండి. సో నేనైతే ప్రస్తుతానికి డౌన్లోడ్లో అయితే పెట్టలేదు. నేనైతే షేరిట్లో అయితే సెండ్ అయితే చేశాను. సో షేరిట్లో సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫైల్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు GTA 5 మొబైల్స్ ఎర్రర్స్ అని కనిపిస్తుంది. దీని మీద లాంగ్ ప్రెస్ అయితే చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక ప్రెస్ అయితే చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ హియర్ అని కనిపిస్తుంది చూడండి. ఎక్స్ట్రాక్ట్ హియర్ మీద అయితే క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ హియర్ మీద క్లిక్ చేసిన తర్వాత దీని మీద ఒక పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడైతే చూపిస్తాను చూడండి. ఈ పాస్వర్డ్ అయితే మీరైతే ఎంట్రీ అయితే చేయాల్సి ఉంటుంది. BYTP ఇదైతే పాస్వర్డ్ అయితే BYT పాస్వర్డ్ అనేది. BYT పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేయండి. సో ఇప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎక్స్ట్రాక్ట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. సో కొంచెం వీడియో అయితే స్పీడ్ అయితే చేసేద్దాం. ఓకే, ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది. సో ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడొచ్చు GTA 5 మొబైల్స్ అని కనిపిస్తుంది. GTA 5 మొబైల్స్ మీద ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆండ్రాయిడ్ అనే అప్లికేషన్ GTA V ప్రొఫెషనల్ అనేసి ఇదైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఇదైతే క్లోజ్ అయితే చేస్తాను ప్రస్తుతానికి అయితే. ఓకే, క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఫైల్ మేనేజర్కి అయితే వచ్చేద్దాం. ఫైల్ మేనేజర్లో మళ్ళీ డివైస్ అయితే సెలెక్షన్ చేసుకొని వద్దాం. సో ఓకే వేరేస్. ఓకే షేరిట్లో అయితే ఉంది. సో యాప్స్లో సో ఇదే ఇంట్లోకి వచ్చేసాం కదా. సో ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓకే, ఇన్స్టాల్ అయితే చేసేద్దాం. సో ఇలాగైతే వచ్చింది. సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో దీని మీద అయితే ఓపెన్ అయితే చేయకూడదు, డన్ అయితే చేయండి. డన్ అయితే చేసిన తర్వాత మళ్ళీ సో ఓకే, యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కిందది ఉంది చూడండి. ఈ అప్లికేషన్ అనేది ఫైల్ అనేది ఈ అప్లికేషన్ ఫైల్ అనేది సో లాంగ్ ప్రెస్ అయింది. లాంగ్ ప్రెస్ అయిన తర్వాత ఇదైతే మనకైతే మూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. మూవ్ మీద అయితే క్లిక్ చేయండి. మూవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం డివైస్ సెలెక్షన్ చేసి ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ మీద అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆండ్రాయిడ్ మీదకి వెళ్ళిన తర్వాత OBB మీద అయితే సెలెక్షన్ చేయండి. OBB సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మూవ్ హియర్స్ అని క్లిక్ చేయండి. మూవ్ హియర్స్ అంతే ఇక్కడికైతే మూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మూవ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు. సో ఇదైతే మూవ్ అయితే అయిపోయింది. సో 93.93 MB అనేది. సో ఇప్పుడు మనం GTA 5 అనేది ఓపెన్ అయితే చేద్దాం. టోటల్గా వచ్చేద్దాం. ఓకే, GTA ఓపెన్ అయితే ట్రై చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు GTA 5 అనేసి మనకి ఇక్కడ ఉంది. GTA V అనేది. సో GTA V అనేది ఓపెన్ అయితే చేద్దాం, ట్రై చేద్దాం. సో ఓపెన్ అవుతుందో లేదో అన్నది. సో ఇక్కడైతే చూడొచ్చు ఓపెన్ అయితే అయింది. సో ఇలా చేసి మనం ఏమంటే ఈజీగా GTA 5 అనేది ఓపెన్ అయితే చేసుకోవచ్చు మీ మొబైల్లో అయితే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీద అయితే డెఫినెట్ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోతే. అలాగే నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.